అందరికీ నమస్కారం. మనకు మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు అసెంబ్లీలో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ సామాజికమైనటువంటి వర్గానికి చెందినవాడు కాదు, కేవలం రెడ్డి సామాజిక సంబంధిత వ్యక్తి అని అసెంబ్లీలో అతడిపై వ్యక్తీకరించడం జరిగింది. అతని పేరు చలపతిరావు అని కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం మంచి అభివృద్ధి సంక్షేమాలు చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేయడం అక్కడ కుల మత వర్గ భేదాభిప్రాయాలు ఏమైనా అడ్డొస్తాయా? మీ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3 సంవత్సరాలు పడుతుంది. అయినప్పటికీ ఎందుకు చలపతిరావును నువ్వు రెడ్డి అని మంత్రి వంగలపూడి అనిత గారు చెప్పడం జరిగింది? అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అదర్ కంట్రీలో ఉన్నటువంటి చలపతి చౌదరి తన ఆధార్ కార్డ్ మరియు తన యొక్క బర్త్ సర్టిఫికెట్ అలాగే తన క్యాస్ట్ సర్టిఫికెట్ చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్నార్థకం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా ఒక చక్కనైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. వంగలపూడి అనిత గారు విజయకేసరిపై కూడా ఇలాగే రెడ్డి అనే వాదన చేస్తే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ చిరునవ్వులతో అని ఈ విధంగా నవ్వుతున్నటువంటి తరుణం. వంగలపూడి అనిత గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఎవరైనా కూడా పొరపాటున కూడా నీది ఏ కులం అయితే మీకెందుకు అని అక్కడ ఉన్నటువంటి మంత్రాదులందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించలేరా? రాజ్యాంగం మనకు కులము మతము అనేటువంటిది ఏ విధంగా ప్రస్తావించిందో నేను ఒక్కసారి మన దగ్గర రిపోర్ట్ ప్రకారం ఉంది, అది చదువుతా, మీరందరూ వినండి. అసెంబ్లీ సాక్షిగా మత ప్రస్తావన తీసుకొని రావడం అది మంచిది కాదు. అది చాలా కూడా సావధానంగా రాజ్యాంగ పరిమితిలో ఉండాలి. భారత రాజ్యాంగం 25వ సవరణ ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ హక్కు ఉంది. అంటే మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించాలే కాని ఉద్దేశపూర్వకంగా వాటిని హింసించకూడదు. అర్థమైందా? ఆచరించడం, ప్రచారం చేయడం హక్కుగా మంజూరు చేయబడింది. కానీ మతాంతరాలుగా మత సమూహాల మధ్య వైఖరి, శాంతి భద్రత భంగం కలగకుండా ఈ హక్కులను నిర్వహించాలి. అసెంబ్లీలో మత ప్రస్తావన ఉంది అంటే అది పబ్లిక్ ఆర్డర్, నైతికత, భద్రత మరియు వ్యతిరేకంగా కూడా సాంప్రదాయాలను పగలగొట్టకుండా హోమిగేయూస్ చర్చ రూపంలో ఉండాలి. అంతేకాకుండా మత మార్పిడి వంటి విషయాలు అంగీకృత చట్టాల ప్రకారం నియంత్రించబడవు. కావున అసెంబ్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పొలిటికల్ గా మాట్లాడాలి కానీ ఇతరత్ర వేరే సంపూర్ణ వ్యవహారాలు కుల ప్రస్తావన రెడ్డి సామాజిక వర్గంపై మీకెందుకు ఆ విధంగా ఇరిటేట్ గా మీరు వ్యవహరిస్తున్నారు? అనిత గారు అది మీరే చెప్పాలి. ఎందుకంటే
ప్రభుత్వం అనేటువంటిది కులం చూడకూడదు, మతం చూడకూడదు, వర్గం చూడకూడదు. ఇప్పుడు రెడ్డి 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 అంటున్నారు. రెడ్డి అంటే ఒక గ్రామానికి పెద్ద. రాజు రాజ్యానికి వెళ్లి తనలో ఉన్నటువంటి తప్పును విమర్శించి ఒక రీతి, ఒక దారికి తీసుకొని రావడమే ఆయన యొక్క ప్రభావం. వంగలపూడి అనిత గారు, ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోండి. మీ వల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తీసుకొని రాకండి. ప్రస్తావనల వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఇట్లు వైఎస్ఆర్సీపీ కన్వీన్. స్టే ట్యూన్, చూస్తూనే